హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చూడడానికి అచ్చం బొమ్మల్లాగా ఉండే కేక్స్ని ఎప్పుడైనా చూసారా? నేనైతే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూసాను కానీ డైరెక్ట్గా అయితే చూడలేదన్నమాట. సో ఈరోజు మేము చూడడానికి వచ్చేసాము. బెంగళూరులోని జేపీ నగర్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ కేక్ షో పెట్టారు. ఈ కేక్ షో వచ్చేసి నెక్స్ట్ మంత్ 4th వరకు కూడా ఉంటుందన్నమాట. జనవరి 4th వరకు. ఎవరైనా జేపీ నగర్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. టికెట్ ప్రైస్ ఒక్కరికి 60 రూపీస్. ఫస్ట్ వెళ్ళంగానే మనకి ముందుగా ఈ శాంతాక్లాస్ కేక్ కనబడుతుంది. ఈ షో వచ్చేసి క్రిస్మస్కి ముందు స్టార్ట్ అయిందనమాట. అందుకని క్రిస్మస్ థీమ్ కూడా ఇందులో పెట్టారు. ఇక్కడ కనపడుతున్నాయన్నీ బొమ్మలు కాదు, కేక్సే అనమాట. ఇవి అసలు చూడడానికి అచ్చం బొమ్మల్లానే ఉన్నాయి. నెక్స్ట్ కేక్ వచ్చేసి మైసూర్ మహారాజ్ది కృష్ణరాజేంద్ర ఒడియర్ స్టాట్యూ. నెక్స్ట్ కేక్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్ కేక్. ఇదైతే చాలా బాగుంది అసలు చూడడానికి. ఎంత బాగుందంటే అసలు ఫోన్లో ఫోటో తీద్దామంటే ఒకేసారి నాకు కుదరలేదు. అంటే వెడల్పు ఎక్కువ ఉంది, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చాలా పెద్ద కేక్ ఇది. లోపల లైటింగ్స్ కూడా పెట్టారు ఈ కేక్కి. రియల్గా మైసూర్లో ప్యాలెస్ చూసిన వాళ్ళకి అనిపిస్తుంది అనమాట ఇది అంత రియలిస్టిక్గా ఉందో అనేసి. ఆ కలర్స్ కూడా కరెక్ట్గా పెట్టారు. ఒరిజినల్గా ప్యాలెస్లో ఎలా అయితే ఉంటాయో అలానే పెట్టారు. నెక్స్ట్ కేక్ వచ్చేసి డ్యామ్ అనమాట. మైసూర్లో ఉన్న కేఆర్ఎస్ డ్యామ్. ఇది హెచ్ఏఎల్ బిల్డింగ్. ఇదేమో మైసూర్లో క్లాక్ టవర్ ఉంది కదా, అదనమాట ఇది. ఇక్కడ గడియారంలో నెంబర్స్ని కన్నడలో రాశారు. నెక్స్ట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా కనిపించే కేక్స్ ఇవన్నీ కూడాను. ఆర్సీబీ కప్పు కూడా పెట్టారు ఇక్కడ. ఈ కేక్స్ అన్నిటిలోకెల్లా నాకైతే ఇదే బాగా నచ్చింది. ఇది కృష్ణుడు రాధాకృష్ణుడు హోలీ థీమ్ అనమాట. ఇద్దరూ కలిసి హోలీ ఆడుకుంటున్నట్టుంది. ఇది చాలా బాగుంది ఈ కేక్. పిల్లలకి ఎంతో ఇష్టమైన కార్టూన్స్లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ని కూడా ఇక్కడ పెట్టారు. నెక్స్ట్ వచ్చే కేక్ అయితే అసలు ఈ కేక్ షోకే పెద్ద హైలైట్ అనమాట. అదే ఈ కాంతారా కేక్ థీము. ఇదైతే అసలు చాలా బాగుంది. కాంతారా మూవీ చూసిన వాళ్ళకైతే ఇది బాగా అర్థమవుతుంది. ఇక్కడ దేవుణ్ణి పెడతారు కదా కాంతారా 2లో, అది కూడా పెట్టారనమాట కేక్ లాగా. ఫైనల్గా కొన్ని యానిమల్స్ని పెట్టారు, అంటే యానిమల్ కేక్స్ని. ఇక్కడతో కేక్ షో అనేది అయిపోతుంది. ఇక్కడ నుంచి స్టాల్స్ మొదలవుతాయి. ఇలాంటి చోట్లంతా కూడా ఇలా స్టాల్స్ పెట్టడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ప్రతి చోట కూడా ఇలా పెడుతూ ఉన్నారు. ఇదేమి నాకు వింతగా అనిపించలేదు, కానీ ఒక ప్రోడక్ట్ అయితే కొత్తగా అనిపించింది. అది వచ్చేసి స్టెయిన్ రిమూవర్ అనమాట. అతను డెమో కూడా చేస్తున్నాడు, చూద్దాం. ಸಾಂಬಾರು ಚಟ್ನಿ ಕಾಫಿ ಟೀ ಮಸಾಲಾ ಜ್ಯೂಸು ಹಾಲು ಬಟ್ಟೆ ಅಡಿಗೆ ಕಲೆ ಗುಡ್ಡ ಕಲೆ ಅರಿಶಿಣದ ಕುಂಕುಮ ಯಾವುದೇ ಕಲೆ ಎಷ್ಟೇ ಹಳೆಯ ಕಲೆ ಬರುತ್ತೆ ಸರ್. ಚಿಕ್ಕದನ್ನು ಹಾಕಿದ ಮೇಲೆ ಕಲೆನ ಸ್ಮೂತ್ ಮಾಡುತ್ತೆ ಸರ್. ಸ್ಮೂತ್ ಆದ್ಮೇಲೆ ದೊಡ್ಡದನ್ನ ಒಂದು 2 ಡ್ರಾಪ್ ಹಾಕಿ ಮೇಲ್ಗಡೆ ಇಷ್ಟು ರಬ್ ಮಾಡಿ ಹೋಗುತ್ತೆ ಸರ್. ಯಾವುದೇ ಕಲೆ ಎಷ್ಟೇ ಹಳೆಯ ಕಲೆ ಯೂಸ್ ಮಾಡ್ಬೋದು. 2 లిక్విడ్ బాటిల్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ చిన్నది వేసిన తర్వాత పెద్దది వేసి రుద్దాలంట. మొత్తం ఎటువంటి మరకలైనా పోతాయంట. నాకు అది బాగా నచ్చింది, నేను తీసుకున్నాను. అలా కొంచెం ముందుకెళ్ళంగానే గేమ్స్ కనపడ్డాయి. సరే అందరం కలిసి సరదాగా ఆడదాంలే అనేసి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే 6 బాల్స్ ఇస్తారు. ఆ బాల్స్ని అందులో వేయాలి. వేసిన తర్వాత అదంతా కౌంట్ చేస్తారు. మనం వేసిన బాల్స్ని అక్కడ ఉన్న నెంబర్స్కి ఎంత కౌంట్లో అయితే వస్తుందో ఆ నెంబర్లో ఉన్న సామాను అనేది మనకి ఇస్తారనమాట. ఈజీనే అనుకున్నాం కానీ అసలు ఈ సరిగ్గా వెళ్ళడమే లేదు. వెళ్ళిన దాంట్లోకే మళ్ళీ వెళ్తూ ఉన్నాయి. ఫైనల్గా 2 గేమ్స్కి 2 డబ్బాలు వచ్చినాయి అనమాట. మాకు 10 రూపాయల డబ్బాకి 100 రూపాయలు టికెట్ ఇచ్చి తీసుకున్నట్టు అయింది ఇక్కడ. ఈ కేక్ షో అన్నిటిలో కూడా మీకు ఏ కేక్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ స్నేహ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.